జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 25, 2026, సోమవారం. తిథి దశమి, తెల్లవారుజామున 5:10 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తర, తెల్లవారుజామున 4:08 వరకు, తదుపరి హస్త. యోగము వజ్రము, రాత్రి 3:15 వరకు, తదుపరి సిద్ధి. కరణం తైతుల, సాయంత్రం 4:46 వరకు, తదుపరి గరజి. తెల్లవారుజామున 5:10 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం మధ్యాహ్నం 1:45, చంద్రాస్తమయం రాత్రి 1:53. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. యమగండం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:58 వరకు. వర్జము ఉదయం 10:26 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:33 నుండి 10:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 8:50 నుండి 9:15 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 7:58 వరకు. మే 25 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, తెల్లవారుజామున 5:10 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున 4:08 వరకు ఉంటుంది, తదుపరి హస్త. తిథి నక్షత్రాల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉన్న అధిక జ్యేష్ఠ మాసం, కర్తరి కూడా ఉండటం వలన ఈ రోజు పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, ఇంకా లగ్నశుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:07 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:07 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:07 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ఈ రోజుతో అగ్నికర్తరి పూర్తవుతుంది.
రోహిణి కార్తె ఈరోజు మధ్యాహ్నం 3:37 నుండి ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం, భారత రసాయన శాస్త్రవేత్త యమునా కృష్ణన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 25 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. తులా రాశి ఆదాయం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి సంతోషంగా గడుపుతారు. మీన రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.